వెల్కమ్ టు అవర్ ఛానల్ రికార్డ్స్ బ్రేక్. హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. 70 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతికి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈసారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు రికార్డ్స్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా వినాయకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకు వస్తాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు. ప్రతి ఏడాదికి ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి నిర్వాహకులు 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు జనంలో లక్షలాదిగా తరలి వస్తుంటారు. ప్రతిరోజు అక్కడ క్యూలో జనాలు ఉంటారు. 9 రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న మహాగణనాథుడు 10వ రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. ఖైరతాబాద్ గణేశుడు నవరాత్రులు ముగిశాయి. గణేశుడు ఆదాయాన్ని లెక్కించారు. మహాగణపతికి మొత్తం ఆదాయం 1,10,00,000 వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీ ఆదాయం 70 లక్షలు వచ్చిందని తెలిపారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో 40 లక్షల ఆదాయం వచ్చిందట. మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపును చేపట్టారు. 10 రోజుల్లో ఇంత ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.